రఘురామకృష్ణరాజు గారు పేకాట రైట్ అంటావా? నువ్వేం స్పీకర్ అయ్యా? నీలంటే ఆడికి అంటే పదవి ఇవ్వటం? నువ్వు ఇలా మాట్లాడబట్టే కంటే ఆ రోజు జగన్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఎలా? మీకు నీతి జాతి ఉందండి? మీరు ఏ పార్టీ అండి? అదే సంక్రాంతి పండగ రోజున వరుసనే 3 రోజుల వరకు మీ ఇష్టం అంటే ఎన్ని కోట్లలో వ్యాపారం చేస్తున్నారు మీరు? రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారి అదే ఎన్ని దొంగాట్లాడుతున్నారు? ఎంతమంది ఆస్తులు మొత్తం పోగొట్టుకుని వెళ్ళిపోతున్నారు? కులం అనేది కూడా ఆలోచించుకోకుండా, మరి అదే జయసూర్య గారికి మద్దతు ఇవ్వకోకుండా ఎంక్వైరీ చేయండి, తప్పు అయితే యాక్షన్ తీసుకో. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఆ రోజే చెప్పారు, నేను తప్పు చెయ్యను, తప్పు చేసిన వాడు ఎవడైనా నేను వదలను. పేకాట ఆడటం అనేది అసలు తప్ప ఒప్ప? ఎన్ని సంవత్సరాలు కూలిపోయింది? పేకాట ఆడి వ్యసనపరులు అయ్యి ఎంతమంది పొలాలు అమ్ముకున్నారు, ఎంతమంది ఏండుందాగి చచ్చారు? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా, లేకపోతే నీది ఏమన్నా పొరపాటు మనం మాట్లాడాడా? ఆయనంటే మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ 14-15 నెలల్లోనే చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి. ఫోటోలు కూడా తీసేస్తున్నారు, పేర్లు తీసేస్తున్నారు. అలాంటి మోడీయే గుర్తించి చంద్రబాబు గారు గన్మెన్ హెలికాప్టర్లో ఉండొచ్చు, పవన్ ఉండకూడదా? జన సైనికులను కొడతారా? మీ గొయ్యి మీరు తవ్వుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, వైట్ వేసి ఇన్నోవా కార్లు ఇంకా హ్యాండివర్లు వేసుకొచ్చి అఫీషియల్గా అక్కడ నుంచి మీరెక్కడ? చిన్నోళ్ళలో చిన్నోళ్ళలాగా, హాస్టల్ పిల్లల్లో ఒక హాస్టల్ పిల్లోళ్ళలాగా కలిసిపోయి ఉండే పవన్ ఎక్కడ? రఘురామకృష్ణరాజు గారు మీకు నమస్కారాలండి. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఆ రోజే చెప్పారు, నేను తప్పు చెయ్యను, తప్పు చేసిన వాడు ఎవడైనా నేను వదలను. ఈవెన్ మీ ఆల్సో డూ ద మిస్టేక్, ట్రై టు టేక్ ద యాక్షన్ ఆన్ మీ అని చెప్పాడు. పేకాట ఆడటం అనేది అసలు తప్ప ఒప్ప? ఆనరబుల్ డిప్యూటీ గారు మీరు చెప్పండి. మీరు ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ లాగా ఉండి అక్కడ మీరు చెప్పండి, పేకాట తప్ప కాదా? ఎన్ని సంవత్సరాలు కూలిపోయినాయి? పేకాట ఆడి వ్యసనపరులు అయ్యి ఎంతమంది పొలాలు అమ్ముకున్నారు, ఎంతమంది ఏండుందాగి చచ్చారు? మేము కూడా అవనిగడ్డ నుంచి బెజవాడ రావడానికి అదే పేకాట కారణం. 50 ఎకరం పొలం, బయలు ట్రాక్టర్లు, ఊరు ప్రెసిడెంట్లు అయ్యి పేకాట రైట్ అంటావా? నువ్వేం స్పీకర్ అయ్యా? నీలంటే ఆడికి అంటే పదవి ఇవ్వటం? నీలాంటి వాడికి పదవి ఇవ్వటం? నువ్వు ఇలా మాట్లాడబట్టే కంటే ఆ రోజు జగన్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఎలా? పవన్ అంటే మీరు మాట్లాడేది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా, లేకపోతే నీదే? ఆలోచించు. నేను తప్పు చేసిన, నా మీదైనా యాక్షన్ తీసుకో అన్న పవను ఇవాళ మా కులమైనటువంటి బలిజ సంబంధించిన డివైఎస్పీ గారు ఆయన మేము అండగా ఉండాలి. మా ఓడి ఏ తప్పు చేసినా మేము అండగా ఉండాలి. మా కులం, మేము కులానికి విలువిస్తే, కులానికి విలువ ఇవ్వకోకుండా మా కులంలో అనేక మంది పెద్దలను చంపినా గౌరవించి టీడీపీకి ఓట్లు వేసినందుక మా వాళ్ళకు కూడా దూరంగా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయటం, కులం అనేది కూడా ఆలోచించుకోకుండా, మరి అదే జయసూర్య గారికి మద్దతు ఇవ్వకోకుండా ఎంక్వైరీ చేయండి, తప్పు అయితే యాక్షన్ తీసుకో. ఏమన్నా పొరపాటు మనం మాట్లాడాడా? చెప్పండి. ఆయనంటే మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ 14-15 నెలల్లోనే చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి. ఫోటోలు కూడా తీసేస్తున్నారు, పేర్లు తీసేస్తున్నారు. నిన్న హెలికాప్టర్లో స్థలం ఉన్నప్పటికి కూడా పిలవాల. మోడీ గారు లాంటోడే ప్రపంచ దేశాల్లోనే అత్యధిక పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మోడీ. అలాంటి మోడీయే గుర్తించి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంటికాడ సొంత బలం అనేది ఉండాలి, నా బలం నా పవన్ కళ్యాణే అని మా బలంతో గెలిచి కూడా చంద్రబాబు గారు గన్మెన్ హెలికాప్టర్లో ఉండొచ్చు, పవన్ ఉండకూడదా? ఎంత హృదయ విదారకం. జన సైనికులను కొడతారా? ఆలోచించండి ఒకసారి. మీ గొయ్యి మీరు తవ్వుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, పవన్కి కులభావం లేదు. నేను ఒక ర్యాలీలో ఎందుకు పుట్టలేదా అని బాధపడ్డాడు. వాళ్ళు చేసే అతి హీనమైన పని చూసి అలాంటి వాడినంటే మీరు వైట్ వేసి ఇన్నోవా కార్లు ఇంకా హ్యాండివర్లు వేసుకొచ్చి అఫీషియల్గా అక్కడ నుంచి మీరెక్కడ? చిన్నోళ్ళలో చిన్నోళ్ళలాగా, హాస్టల్ పిల్లల్లో ఒక హాస్టల్ పిల్లోళ్ళలాగా కలిసిపోయి ఉండే పవన్ ఎక్కడ? కోట్లు సంపాదించిన మీరెక్కడ? మీకు నీతి జాతి ఉందండి? మీరు ఏ పార్టీ అండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? ఇక్కడేం మాట్లాడుతున్నారండి? అక్కడ కాపులు ఓట్లు వేయిందేనే నువ్వు గెలిచేవాడు అండి. అసలు పవన్ కళ్యాణ్ని మాట్లాడొచ్చండి. పవన్ కళ్యాణ్కి నిజంగా ఫీలింగ్ ఉంటే జయసూర్య మీద ఎందుకు ఎంక్వైరీ చేయండి? జయసూర్య కాదు కావాల్సింది, కులం కాదు కావాల్సింది, పేకాట అనేది తప్పు. అదే సంక్రాంతి పండగ రోజున వరుసనే 3 రోజుల వరకు మీ ఇష్టం అంటే ఎన్ని కోట్లలో వ్యాపారం చేస్తున్నారు మీరు? రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారి అలా ఎంతమంది ఆస్తులు మొత్తం పోగొట్టుకుని వెళ్ళిపోతున్నారు? ఎన్ని దొంగాట్లాడుతున్నారు? ఎన్ని క్యాసినోలు? ఆ రోజు ఎవరన్నా మాట్లాడగలుగుతున్నారు?
ఇక నిత్యం అదేనా? సంసారాలు ఎంత కూలిపోతాయి నీకేం తెలుసండి? అన్నీ పోగొట్టుకున్నాం, ప్యాకెట్లో బెదవాడ చేరాం, ప్రెసిడెంట్ గారి పిల్లల వల్ల పోయి లారీ క్లీనర్ డ్రైవర్లు అయ్యాం. ఇవాళ ఏదో అన్ని వ్యసనాలు మానేసి నీతిగా బతికి ఇవాళ ఇలా ఉన్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. పవన్ కళ్యాణ్కి ఏం జరిగినా మేము ఎవ్వరం ఆలోచించమండి. మా ఎవరికి కూడా బతకాలి, సంపాదించాలి, దాచుకోవాలనేది లేదు. ఉంటే మీకన్నా ఎక్కువ కష్టం చేయగలిగేటటువంటి వ్యవసాయం చేసి అందరికీ కూడబెట్టినటువంటి జాతి మాది. రక్షణ కవచంగా ఉండి అన్ని రాజ్యాలని కూడా అండగా నిలిచినటువంటి రాజులకి, మహారాజులకి, నైజాం నవాబులకు కూడా అండగా ఉన్న జాతి మాది. మా జాతికి ధైర్యం గురించో ఇంకోటి గురించో అది ఇదని మీరు కామెంట్ చేస్తే ఇది కుదరదు. ఆలోచించుకో. దయచేసి రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వర్డ్స్ రాకుండా చూడండి. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మీ ప్రవర్తనతోనే ముడిపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాకు ఎంత చేసాడో మాకు తెలుసు. విదేశీ విద్యా విధానంలో మా పిల్లల్ని ఎంత అన్యాయం చేశాడో తెలుసు. ఆ కాపు కార్పొరేషన్గా ఏం చేశాడో చెయ్యిందో మాకు తెలుసు. ఈ కాపుల్లో ఇలా రెచ్చగొట్టి వేరే పార్టీలకు వెళ్ళినా మనకు అన్యాయమే జరుగుద్ది, కానీ న్యాయం అనేది జరగదు. మనకంటూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చావో బతుకో మన కులంలోంచి వచ్చాడు. ఇందాక నేను చెప్పినట్టు తెలుగు భాష ఎలాగో, కన్న తల్లి ఎలాగో, మన పార్టీ, మన కులానికి పార్టీ కానీ మంచి కానీ చెడు కానీ, మన జాతిలో పోగా మిగిలినటువంటి పవన్ కళ్యాణ్ కాపాడుకుంటేనే ఇంత ఎత్తుగా ఎదిగిన వాళ్ళు మరి ఎవ్వరూ లేరు. ఎవరన్నా ఉన్నారా? పోనీ కాపు నాయకులారా చెప్పండి. సరే పవన్ కళ్యాణ్ వద్దు, జగన్ కొట్టేద్దామా? ఏసి గెలిపించింది మొన్న మనం కాదా? ఏం చేశాడు ఒక్కసారి ఆలోచించండి. వేరేమన్నా పార్టీ ఉందా? మీరేమన్నా పార్టీలు పెడతారా? పవన్ కళ్యాణ్ లాగా ఎదగలరా? పవన్ కళ్యాణ్కు పోటీగా ఎదగలరా? ఏమీ చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం తప్పనడిసి, పవన్ కళ్యాణ్ చేత జాతికి ఉపయోగపడే 4 మంచి పనులు చేయించడం తప్పనడిసి మనం చేయగలిగింది ఏంటి అనేది ఒక్కసారి దయచేసి. నిన్న ఐలాపురం హోటల్లో రాలేకపోయానండి. మా కాపు పెద్దలు అందరూ కూడా నన్ను క్షమించండి సార్. అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో హైదరాబాద్లో చిక్కుకోవాల్సి. అయ్యా, ప్రతి మీటింగ్కి వస్తాను, ఇట్లాగే కాపులను ఎడ్యుకేట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక పన్నెత్తి మాట అనండి. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు రాష్ట్ర ప్రజలకు అవసరం. పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరు మరొక ముద్రగడ పద్మనాభం అవడం తప్పనిడిసి మనం కూడా ఏమీ చేయలేదనేది కూడా నిష్పక్షపాతంగా ధైర్యంగా తెలియజేస్తాం.